హైదరాబాద్ అనేది ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్నటువంటి ఒక సిటీ. ఇక్కడికి వస్తే తమకు బతుకు తెరువు దొరుకుతున్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, లేకపోతే మార్వాడీలు కావచ్చు. మార్వాడీలు ఇప్పుడు బేగం బజార్ ఇక్కడికి ఎందుకు వచ్చిరండి? బతకడానికి కదా వచ్చింది. హైదరాబాద్లో ఇక్కడ స్థిరపడితే వ్యాపారం చేసుకోవచ్చు కదా అని 100 సంవత్సరాల క్రితం వచ్చింది. ఊరికేనేం రాలే కదా. ఇక్కడికి వచ్చి ఈ సిటీని డెవలప్ చేద్దాం వచ్చిర్రా. ఇక్కడ మార్కెట్ ఉంది, ఇక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి మార్వాడీలు, గుజరాతీలు, ఆంధ్ర వాళ్ళు, ఆ వాళ్ళు, ఈ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అందరు ఇప్పుడు ఏమంటా ఉన్నారు? చర్చ ఏంది? ఆంధ్ర మిగతా వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తున్నారు కదా అంటున్నారు. హైదరాబాద్ మీరేంద్ర బై డెవలప్ చేసి? నాకు అర్థం కాదు. హైదరాబాద్ మీరేం డెవలప్ చేసేది? హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడుతున్నారు, ఇక్కడికి వచ్చి సంపాదిస్తున్నారు, ఇక్కడ బతుకుతూ ఉన్నారు మీరందరూ, అంతే కదా. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఆదాయం తగ్గుతుంది అదనుకుంటా ఇది అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎక్కడి వాదన నాకు అర్థం కాదు. ఎవరు రమ్మన్నారు హైదరాబాద్కి? బతిరాడారు ఎవడన్నా? ఇక్కడ మార్కెట్ ఉంది, ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ అన్ని రకాల సౌలతులు ఉన్నాయి, అందుకే కదా మీరు వచ్చింది. మరి ఇక్కడ అన్ని రకాల ఇప్పుడు ఎందుకో మరి అమరావతిలో ఎందుకో పెడతలేరు, మరి కంపెనీలు కానీ అక్కడికి ఎందుకు పెడతలేరు? అది డెవలప్ కాలే కాబట్టి పెడతలేరు. అక్కడ డెవలప్ అయిన తర్వాత మీరు అక్కడ పోతారు కావచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఎందుకు పోతలేరు? ఇక్కడే ఎందుకు పెట్టిరంటే ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, ఇక్కడ అన్ని రకాల మార్కెట్ ఉంది, ఇక్కడ డబ్బు సంపాదించుకునే ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. మద్రాసు నుంచి హైదరాబాద్కు ఊరికే సినీ పరిశ్రమ తల్లి రాలే. ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఇక్కడ ఒక రకమైన మార్కెట్ క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా మీకు కావాల్సినటువంటి ఫిల్మ్ సిటీలు అవి ఇస్తామని అన్నారు కాబట్టి ఆనాడు నాగేశ్వరరావు కానీ మిగతా వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ స్థిరపడడం జరిగింది. అంతేగాని వేరే ఉద్దేశం కాదు. ఇక్కడ మీకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. లేవు కాబట్టి అక్కడ ఉన్నారు. మద్రాసులో ఎందుకున్నారు మరి మీరు సినీ పరిశ్రమ? ఎందుకంటే అక్కడ మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ అన్ని రకాల స్టూడియోలు కానీ ఇంకా వివిధ రకాల అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్కు రావడం జరిగింది. సో ఇట్లా ఎక్కడ సంపాదించుకునే అవకాశం ఉంటే అక్కడ. నేను అనేది ఒకటే, మీరు హైదరాబాద్ ఏదో డెవలప్ చేద్దామనో లేకపోతే ఇంకేదో హైదరాబాద్ మీరు పోతే హైదరాబాద్ ఏదో డెవలప్ తగ్గుతానే అనేటువంటి ఒక భ్రమల నుంచి బయటికి రండి బాబు. మీ వల్ల మీరు హైదరాబాద్లో బతుకుతున్నారు, హైదరాబాద్ భిక్ష వేస్తే మీరు బతుకుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో ఇంత పెద్ద సౌలతులు లేకపోతే మీరు ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. ఎందుకు వస్తారు? మీరు సంపాదించుకోవడానికి వచ్చారు, స్థిరపడడానికి వచ్చారు, స్థిరపడండి. కానీ ఇక్కడ భూమి మీద, ఈ గడ్డ మీద మీ ఆధిపత్యం ఏదని మేము అడుగుతా ఉన్నాం, బరాబర్ అడుగుతా ఉన్నాం. ప్రభుత్వాలు కూడా వాళ్ళు వేసేటువంటి ఓట్ల కోసం భయపడి ఇష్టారీతిలో వాళ్ళ మోకాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పులు మోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు కూడా, పార్టీల అధినేతలు కూడా. సో ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి అంశం మిత్రులారా.